వచ్చింది వచ్చింది బిందు సేద్యం. ఏంట్రామయ్యా చాలా జోరుగా పోతున్నారా? పొలంలో డిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికే. డిప్ ఇరిగేషన్ వల్ల లాభం ఉందంటావా? చాలా లాభం ఉంటుంది. నాతో రండి చూపెడతాను. పెట్టుబడి తక్కువ అవుతుంది, నీళ్లు ఆదా అవుతాయి. ఇజ్రాయెల్ దేశంలో ఇట్లాంటి డిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే తక్కువ భూమిలో చాలా పంట తీస్తారంట. ఎంత ఖర్చు అవుతుందో ఏమో. అదేంటి మల్లన్న, నీకు ఇసం తెలీదా? వీటిపై మన ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 40% కూడా ఇప్పుడే మనం చేతి నుండి పెట్టుకునే పనే ఉండదు. ఏ తాకట్టు లేకుండా బ్యాంకులు 50 ఏళ్ళ దాకా 9% వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. అయ్యేమన్నా రిపేర్ వస్తే అప్పుడెట్టా రామయ్య? ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమీ లేవు సత్యన్న. రైతులు ఏ ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వం ఆయా జిల్లాల్లో కొన్ని BIS సర్టిఫికేట్ పొందిన కంపెనీలను ఎంపిక చేసింది. వాళ్ళు ప్రభుత్వం చెప్పిన రేట్లకే వీటిని అమరుస్తారు. పైగా 5 సంవత్సరాల వరకు ఏ రిపేర్ వచ్చినా అంతా వాళ్లే చూసుకుంటారు. అంతేకాదయ్యో, రైతులకు భారం కాకూడదని ఇటుపై వేసే 4% అమ్మకం పన్ను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ డిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాక వీటిని దొంగలు ఎవరన్నా వచ్చి ఎత్తుకుపోతే అప్పుడెట్టా? దొంగలెత్తుకుపోవడమే కాదు మల్లన్న, వరదలో తుఫాన్ల వల్ల కొట్టుకుపోయినా, దెబ్బతిన్నా, మెరుపులు పిడుగులు వల్ల ఏమన్నా అయినా, కాలిపోవడం లాంటివి జరిగినా కూడా ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ ఇస్తుందన్నమాట. మేము ఇప్పుడే మండలానికి వెళ్ళి డిప్ ఇరిగేషన్కి దరఖాస్తు చేసుకుంటాం. ఇదిగో మల్లన్న, వీటిపై ఏ సలహాలు కావాలన్నా వ్యవసాయ శాఖ అధికారిని కానీ, ఉద్యానవన శాఖ అధికారిని కానీ, చెరకు సిరికల్చర్ విభాగానికి చెందిన అధికారులు కానీ, లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ అడగాల. వచ్చింది వచ్చింది బిందు సేద్యం.